ఇప్పుడు స్వేచ్ఛ అనే పదం ఉంది. స్వేచ్ఛ ఎవరికి? ఒంటరిగా ఉన్నవాడికా, చెత్తతో ఉన్నవాడికా? అనుబంధం, అనుభూతులతో, ప్రేమ మమతాలతో, లాభ నష్టాలతో, సుఖదుఖాలతో ఉన్నట్టు వాడికి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? స్వేచ్ఛ అంటే తన ఇష్ట ప్రకారంగా తాను అనుకునే విధంగా ఉంటే స్వేచ్ఛ. మీకు అనుకూలంగా మీరు ఉంటున్నారా? ఉన్నాను అనుకుంటా. నిద్రని కోరినప్పుడు ఎలా వస్తుందా? రాదు. నిద్ర రమ్మన్నానా? రమ్మలేదు. పొమ్మన్నానా? పొమ్మలేదు. పోనీ నిద్ర వచ్చి నేను నిద్రను అని గ్రహించి తనకి తెలుసుకునే లక్షణం ఉందా? లేదు కదా. గమనించే లక్షణం ఉందా? లేదు కదా. గుర్తించే లక్షణం ఉందా? లేదు కదా. భావించే లక్షణం ఉందా? లేదు కదా. కనీసం శ్రద్ధ లక్షణం కూడా లేదు కదా. అప్పుడు ఏమిటి ఇక్కడ స్వేచ్ఛ? దేహ దృష్టితోన, స్వయం ఉనికి దృష్టిలో స్వేచ్ఛ. ఉనికి ఉన్నది. ఉనికి ఉండుట ఉనికికి సహజ స్వానుభవమే. స్వానుభవంతో నేను అనే అనుకునేవాడే ఉనికితో ఉన్నాడు. ఉనికితో ఎలా ఉన్నాడు? చైతన్యంతో ఉన్నాడు. చైతన్యంతో ఎలా ఉన్నాడు? అనుభూతిగా ఉన్నాడు. అనుభూతి ఎలా ఉన్నాడు? చిత్త పదార్థంతో అంటే ఎరుకతో. ఎరుక ఎలాగుంది? సత్ పదార్థంతో. సత్తు ఎలా ఉంది? దాని స్వభావం ఏంటి? చిత్తు. సత్తే చిత్తు, చిత్తే సత్తు. అప్పుడు అనేక సత్తులు అనేక చిత్తులు ఉండవు కదా. అసలు రెండు ప్రసక్తి లేదు, ఒకటి ప్రసక్తి లేదు. అదేంటి మీరు ఒకటి కూడా లేదంటారంటే సంఖ్యాపరంగా ఒకటి చూస్తే 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకా వస్తుంది. 10 వచ్చేవాడికి 0 చేస్తారు. మరి 0 యొక్క విలువ ఎక్కువ. 1కి 0 బట్టి విలువ పెరిగిందా తరుగుతుందా? 1 మల్టిప్లై చేస్తే ఎంతైనా కూడా 0తో పోతుందా? 0 లేకుండా రాదు కదా. 0 తర్వాత 1 తర్వాత ఎన్ని 0 పెట్టినా దాని విలువ లేదు. అంటే విలువ పెంచేది లేకుండా చేసేది ఏది? తనకు తానే సంఖ్యాపరంగా. అలాగే నేనే ఉన్నాను, స్వయంగా ఉన్నాను. స్వయంగా నిర్దించడం, గమనించడం, తెలుసుకుంటా నాకు సహజ స్వానుభవమే. స్వానుభవం నేను నిర్దించడం ఎంత సహజమో, స్వప్నంతో కళ్ళగంట అంతే సహజము. శబ్దంతో అనేక శబ్దాలతో, వాస్తవంగా అనేక శబ్దాలు లేవు, శబ్దంతో అత్యంత చైతన్యంతో నేను ఉన్నాను. భావంతో ఉన్నాను, గమనించే లక్ష్యంతో ఉన్నాను, గుర్తించే లక్ష్యంతో ఉన్నాను, తెలుసుకునే లక్ష్యంతో ఉన్నాను, మనసుగా ఉన్నాను, బుద్ధి చిత్తాంకారాలుగా కూడా ఉన్నాను. నేనే జీవుడిగా ఉన్నాను, నేనే ఈశ్వరుడిగా ఉన్నాను, నేనే జీవకానంతో ఉన్నాను. నిర్జీవంగా నేనే ఉన్నాను, సజీవకానంతో నేనే ఉన్నాను. రెండు నేనే ఉన్నాను కదా. నాకు నేనే కదా. దేవ దృష్టి చెప్పినప్పుడు కొంచెం దృష్టి తేడా ఉంటుంది. అదే తన దృష్టి వస్తే ఉనికి ఉండటం సహజమే. ఉనికితో ఉనికి ఉండటం సహజమే. సత్ పదార్థం తను తాను తెలుసుకోవచ్చు కదా, గుర్తించుకోదా. అప్పుడు చిత్త పదార్థం కాదు. చిత్త పదార్థ స్వభావం సత్తు, సత్తు స్వభావం చిత్తు. సత్తు చిత్తులు దేని గురించి? ఏ పని చేసినా ఏం చేసినా ఆనందం అంటే సహజానందమే స్వభావం, స్వరూపం. దీన్ని సచ్చిదానంద ఆత్మానుభవం అన్నారు. మరి సచ్చిదానంద ఆత్మానుభవంలో మరి నిత్యం సదా మౌనంతో పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నాను అని లక్షణ వృత్తితో గుర్తించాలి. ఇప్పుడు లక్షణాలన్నా, గుణాలన్నా, ధర్మాలన్నా అన్నీ నేనుగా. నేనున్నాను, నేను దేహం ధరించాను, నా ధర్మం ఏంటి, నా గుణాలు ఏంటి, నా లక్షణాలు ఏంటి, ఇవన్నీ నేనుగా మనం అనుభవంలో ఉన్నదని, అనుభవం వృత్తిగా ఉందని పదాలు అన్నీ కూడా తానుగానే ఉన్నాడు. కానీ ఏ దృష్టితో చేస్తున్నాం అనేది ప్రధానం. ఇప్పుడు భావం ఉంది, భావం తెలుసుకునే లక్ష్యం ఉంది, మరి ఆలోచన తెలుసుకునే లక్ష్యం ఉందిగా. కాసేపు ఆలోచించిన తర్వాత నిర్ణయిస్తా అంట. అంటే ఆలోచన అన్నా, సంకల్పం అన్నా, మనసు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా, అహంకారం అన్నా, అనుకునేవాడుగా ఉంటాం. ఇవన్నీ కూడా తానే. అదే భావం అన్నా తానే, స్మరించేవాడు తానే, చింతించేవాడు తానే, నేను నాదనేవాడు తానే, గమనించుడా, గుర్తించుడా, తెలుసుకుంటా. ఇవన్నీ లక్షణాలు.
కాబట్టి లక్షణాలతో చెప్పుకోండి, గుణాలతో ఏదేం చెప్పినాయి. సర్వం నేనే. సర్వం నేను అంటానికి సర్వం తను గుర్తించదు కదా. ఇక్కడ సర్వం అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు సమంగా ఉన్నాయి కదా, ఎక్కువ తక్కువ లేదు కదా. అప్పుడు స్వేచ్ఛత పంచభూతాలు అవి గ్రహించే లక్షణం లేకపోయినప్పటికీ జడ జగత్తుగా చేతన జగత్తుగా అదే ఉంది. జడ చేతన జగత్తుగా ఉంది. వస్తుంది పోతుంది. ఎలా అంటావు? నిద్ర వస్తుంది పోతుంది, రమ్మన్నా రాదు, పొమ్మన్నా పోదు, దానికైతే వచ్చిపోతుంది. సహజంగా కళలు వచ్చిపోతున్నాయి. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా మెలుకో వచ్చిపోతుంది, దేహం వచ్చిపోతుంది. అంటే ఇవన్నీ దేహ దృష్టి. అదే దృష్టిలో తన్మయం అయ్యాము. ఇది వచ్చిపోతుంది కాబట్టి ఇది అసత్యము, ఇది కాదు, సత్యం ఇంకోటి ఉంది. ఇవన్నీ పోనీ సత్యం ఉంది. ఆ సత్యం తాను కాకుండా, తన లక్ష్యం కాకుండా ఉంటే వేరొక సత్యం అవుతుంది. సత్యాలు ఎన్ని ఉండవు కదా, అసత్యాలు ఉండవు కదా, అజ్ఞానాలు ఎన్ని ఉండవు కదా, జ్ఞానాలు ఎన్ని ఉండవు కదా. శబ్దాలు, భావాలు అన్నీ సాపేక్ష పదాలే. సాపేక్ష పదాలు ఏంటి? పరస్పర ఆధారం మీద కలిసిపోతూ ఉంటాయి, అవిభాజ్యంగా అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఓ వస్తువు ఉంది, ఆ వస్తువు దేహాన్ని తీసుకోండి. ఎన్నో కణాలతో, పంచభూతాత్మక కణాలతో ఈ దేహం గోచరిస్తోంది, తయారైంది. మీరు సృష్టించలేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రసక్తి విశ్వాసం మీద. సృష్టి ఉన్నదా లేదా అనేది ప్రత్యక్ష అనుభవం. సృష్టి ఉన్నది, సృష్టితో మాట్లాడేవాడు సృష్టిలోనే పుట్టి పెరిగి ఇస్తున్నాడు. ఎక్కడ సృష్టి ఉంది? నింగి నేల. మరి పృథ్వీలో నేల ఎంత ఉంది? మట్టి అణువులు, ప్రవాహం ఎన్ని ఉన్నాయి? దాని తగ్గట్టుగా అగ్ని కణాలు, వాయు కణజాలం, అలాగే జల కణజాలాలు, శబ్దం కణజాలాలు, ఆకాశతత్వం. ఈ విధంగా పంచభూతాత్మ శరీరం అన్నది పంచభూతాత్మ పృథ్వీ అందు పుట్టి పెరిగి లేస్తాం. మీతో పాటు వృక్షాలు పుట్టినాయి, చెట్లు జామలు పుట్టినాయి, జీవులు జంతువులు పుట్టినాయి, పక్షులు పుట్టినాయి. దేని దృష్టి దాంతే. అయితే ఒక తేడా ఉంది. ఆహార నిద్ర మైదినశ. ఆహారము, నిద్ర, మైదినశ, భయాందోళనలు. ఇది ఒక కూర్పు లక్షణం ప్రతి జీవగణానికి, ప్రతి జీవికి ఉంటుంది. దాని మెయిన్ ధర్మం ఏంటి? దాని గుణాలు ఏంటి? ఆహార నిద్ర మైదినశ. అంటే లేవగానే ఆహారం తింటుంది, అది అందరికీ సమాన. ఆహారం కానీ ఆటపాట చేసుకుంటూ మెల్లగా వయసు వచ్చేప్పటికి తోడు వచ్చేప్పటికి స్వసంతానాన్ని, తన సంతానం తానే కంటూ ఉంది. దీనిలో ఏమవుతుంది? దాని భయం, ఆందోళన. పిల్ల పుడతారా లేదా, పిల్లలు పుట్టారని బయటికి వెళ్తే ఏ పాము తింటుంది ఉంటాయి కదా, ఏ పెద్ద తింటుంది, పిల్లలు ఏమవుతారు, ఈ గుడ్లు ఏమవుతాయి, ఈ విధంగా తెలుసుకునే జ్ఞానం లేదు వాడికి. అంటే జడము కాదు, చేతం కాదు, చరాచరంగా ఉంది అని నాకు మాత్రమే, ఎవరికి వారే స్వయంగా స్వేచ్ఛతో అనుభవంగా ఉంది.